రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. ఇది 7వ ప్రాథమిక సంచిక. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఇందులో 8 మంది చిన్నారులు పాల్గొంటున్నారు. ఇది మొదటి బృందం, అంటే ప్రాథమిక దశ అయ్యాక జరుగుతున్నటువంటిది కాబట్టి 15 మంది మిగిలారు. దాన్ని 2 బృందాలుగా విభజిస్తే ఒక దాంట్లో 8 మంది, ఒక దాంట్లో 7 మంది ఉన్నారన్నమాట. వచ్చే వారం మరో 7గురితో చిట్ట చివరి ప్రాథమిక సంచిక అయ్యాక 2 సంచికల్లో తక్కువ మార్కులు వచ్చిన 2ని నిష్క్రమింపజేయడం జరుగుతుంది. ముందుగా చిరంజీవులందరికీ కూడా మన ఆశీపూర్వక అభినందనలు తెలియజేద్దాం. ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండో విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలతో పాటు ప్రతివారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన చిన్నారికి 10,000 రూపాయలను, నిష్క్రమించిన వారికి తలా 5,000 రూపాయలను గోదావరి HDPE పైప్స్ వారు అందిస్తున్నారు. వారి వదాన్యతకు కూడా మనం మరొక పర్యాయం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే నాతో పాటు మా వాద్య బృందానికి, మొత్తం పిల్లలందరికీ అందమైన దుస్తులను బహూకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్ అమీర్పేట మరియు కూకట్పల్లి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. కారణంబులేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు జనములందు అసహిష్ణుత్వమనగా జగతిన్ కారణంబులేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు జనములంద సహిష్ణుత్వమనగ జగతిన్ ప్రకృతి సిద్ధములివి దుష్ట నికరమునకు ప్రకృతి సిద్ధములివి దుష్ట నికరమునకు కారణం లేకుండా తగవులాడడం, సాటివారిపై దయ చూపకపోవడం, పరస్త్రీలపై పరధనంపై వ్యామోహం పెంచుకోవడం, బంధువులపై ముఖ్యంగా సజ్జనులపై అసహనాన్ని ప్రదర్శించడం చెడ్డవారికి సహజ సిద్ధమైన గుణాలు అని. మామూలుగా సుభాషితంలో అన్నీ మంచి మాటలే ఉంటాయి, కానీ అక్కడక్కడ ఇలాంటి చురకలు లేకపోతే కష్టం. ప్రస్తుతం ఉన్న ఎవరి లక్షణాలు నేను మీకు చెప్పక్కర్లేదు. అలాంటి వారి బారి పడకుండా మనం తప్పించుకోవాలంటే వచ్చే ఎలక్షన్లోనన్నా కాస్త మనం బుద్ధిగా ప్రవర్తించగలిగితే చాలు, అంతే, అంతకంటే చెప్పాల్సిందేమీ లేదు. మంచి మాట విన్నందుకు ధన్యవాదాలు. ఈనాటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. శ్రీమతి సత్యవతీదేవి శ్రీ రంగాచార్ల దంపతులకు ఒంగోలులో జన్మించిన ఈ సరస్వతీ పుత్రులు ప్రాథమిక విద్యాదశలోనే రచనకు, నటనకు శ్రీకారం చుట్టారు. 7వ ఏట భువన విజయం నాటిక వీరి ప్రతిభకు తొలి ఆనవాలు. ఆ తర్వాత 25 కథలు, 2 నవలలతో పాటు నాటక రచయితగా జగన్నాథరథ చక్రాలు, క్షీరసాగర మథనం, యక్షగానం, అంతం కాదిది ఆరంభం మొదలైన 25 నాటకాలు, నాటికలు రచించారు. సినీ రచయితగా 100కి పైగా చిత్రాలకు సంభాషణలను, కొన్నింటికి కథలను అందించారు.
ప్రతిఘటన, ఇదా ప్రపంచం, అన్న, భారతనారి, అమ్మాయి కాపురం చిత్రాలకు ఉత్తమ రచయితగా నంది పురస్కారాలను అందుకున్నారు. నటుడిగా విశ్వనాథ్ గారి స్వయం కృషితో పాటు మరో 30 చిత్రాల్లో నటించారు. క్షీరసాగర మథన నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, కళాసాగర్, దాసరి స్వర్ణ కంకణం, అభినందన ఆత్రేయ అవార్డు, ఇంకా మరెన్నో సత్కారాలకు పాత్రులయ్యారు. ముఖ్యంగా సంగీతంలో ఎంతో పరిణతి సాధించారు. ఈటీవీలో 3 సంవత్సరాల పాటు మాయాబజార్ అనే రాజకీయ వ్యంగ్య రూపకానికి, ఎస్వీబీసీ ఛానల్లో శివనారాయణ తీర్థ ధారావాహికకు తన అక్షరాలతో ప్రాణాలు పోసిన ఆ సరస్వతీ పుత్రులే మరుధూరి వెంకట సత్యహరనాథరావు గారు. అదేనండి మనందరికీ తెలిసి శ్రీ ఎంవిఎస్ హరనాథరావు గారు. ఆ అక్షర బ్రహ్మను సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. హర్షధ్వానాల మధ్య సత్కవులకు, సన్మిత్రులకు ఆహ్వానం, స్వాగతం. మా వేదికను మీరు నిజంగానే పావనం చేశారని చెప్తే అతిశయోక్తి మాత్రం కాదు. ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. మీ ఉచితాసనం స్వీకరించండి. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. 2 అద్భుతమైన గురు శిష్యులు ఉన్నారు మనకు సినిమా పరిశ్రమలో. ఆ శిష్యుడు ఆ గురువును మానసికంగా ఆరాధించి ఆయన పద్ధతిలోనే వెళ్ళాలి, సాహిత్యానికి ఎక్కువగా ముఖ్యత్వం ఇస్తూ పెద్దపీట వేసి పాటలన్నీ కూడా జనప్రియం కావాలంటే మాధురీ ప్రధానమైన పాటలే చేయాలని అనుకున్న వ్యక్తి. ఆ శిష్యుడు మరెవరో కాదు శ్రీ కీరవాణి. ఆ గురువు మరెవరో కాదు స్వరబ్రహ్మ శ్రీ కేవి మహాదేవన్ గారు. వారు చేసినటువంటి పాటలను ఎంపిక చేసుకొని పిల్లలు పాడుతున్నారు. మొట్టమొదటి అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి శ్రీరామ్ చరణ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం నాయన. మళ్ళీ నీకు రామ్ చరణ్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం మహాదేవన్ గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సిరిసిరిమువ సినిమా నుంచి రా దిగిరా, దివి నుంచి భువికి దిగిరా. శుభం. కలడందురు దీనులయడా, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు, కలడో లేడో దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా, దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా, దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా, దివి నుంచి భువికి దిగిరా. రామ హరే శ్రీ రామ హరే, రామ హరే శ్రీ రామ హరే. రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే, రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే అని పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు. రా దిగిరా, దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా, దివి నుంచి భువికి దిగిరా. రామ హరే శ్రీ రామ హరే, రామ హరే శ్రీ రామ హరే. అలనాటి ఆ సీత ఈనాటి దేవత,
నటరాజా శతసహస్ర రవితేజ నటగాయక వైతాళిక మునిజన భోజ నటరాజా శతసహస్ర రవితేజ నటగాయక వైతాళిక మునిజన భోజ దీనావన భవ్య కళా దివ్య పదాంభోజ చరిసగమై రసజగమై జలగిన నీ చలి ప్రాణము బలి పశువై యజ్ఞవాటి వెలి బూడిద అయిన క్షణము సతీ వియోగము సహించక దుర్మతి యౌ దక్షుని మదమడసక ఢమఢమ ఢమఢమ ఢమరు కధ్వనుల నమక చమక యమ గమక లయంకర సకల లోక చర్చరిత భయంకర వికట నటస్పద విస్ఫులింగముల విలయ తాండవము సలిపిన నీవ శిలవే అయితే పగిలిపో శివుడే అయితే రగిలిపో ధన్యవాదాలు. పాడుతా తీయగా కార్యక్రమానికి గత ప్రారంభం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నటరాజు ఈ కార్యక్రమాలకు దిగి వస్తూనే ఉన్నారు. ఈరోజు కొత్తగా దిగి రానక్కర్ల, ఆల్రెడీ దిగి ఇక్కడెక్కడో ఉన్నాడు. కాబట్టి చాలా బాగా పాడావు. అందులో మంచి చెడు ఆయన చెప్తారు. ముఖ్యంగా మహదేవన్ గారు కీరవాణి కాంబినేషన్ అని చెప్పారు ఆయన. సుమారుగా 40 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నా నాటకాన్ని చూసి ఆ నాటకానికి పరవశించిపోయి కాకినాడ వెళ్ళి ఒక బ్రీఫ్ కేస్ కొనుక్కొచ్చి నాకు ఇచ్చారు. అదే బ్రీఫ్ కేస్ తోటి 15 ఏళ్ల తర్వాత బట్టలు సర్దుకొని చెన్నైలో సినిమా రాయటానికి వెళ్ళాను. ఆ వ్యక్తి ఇంట్లో ఆయన అభ్యర్థన మేరకు 2 రోజులు ఉన్నాను. ఆ 2 రోజులు ఆయన ఒక టేప్ మీద మ్యాండలిన్ సహకారంతో ఒక కుర్రవాడు పాడి ఆయన రాసినటువంటి పాటలు, కృష్ణుడి మీద రాసినటువంటి పాటలు, ఆ పిల్లవాడు ట్యూన్ చేసినటువంటి పాటలు నాకు వినిపించడం జరిగింది. ఆయన ఎవరంటే శివదత్త గారు. ఆ పిల్లవాడు ఎవడంటే కీరవాణి. కీరవాణి గొంతు మొట్టమొదటిసారి అతన్ని చూడకుండా ఆ టేప్ రికార్డర్లో విన్నాను. చాలా ఆనందం వేసింది. వాళ్ళ నాన్నగారు నాకు ఆప్తుడు, కీరవాణి ఇంకా ఆప్తుడు. మహదేవన్ గారి శిష్యవర్గంలో ఉన్నటువంటి కీరవాణి, వాళ్ళిద్దరి ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు అద్భుతమైనటువంటి పాట విశ్వనాథ్ గారి సినిమాలో పాడిన పాట. ఈ పాటకి థియేటరే అలా నృత్యం చేసింది ఆ సినిమా ఆడుతున్నంత కాలం. ధన్యవాదాలు. ముందు నీకు అభినందన ఎందుకు చెప్పాలి అంటే నీ ఉచ్చారణకి ఏ విధమైన దోషం లేకుండా అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అన్నీ కూడా చక్కగా ఉచ్చరించావు. ధన్యవాదాలు సార్. స్టార్ట్ చేస్తున్నప్పుడే ఇది గమ్మత్తైన ఫస్ట్ కార్డ్ ఏమిస్తున్నారు మీరు? ఇప్పుడు పాడు. కలడందురు దీనుల ఎడా. నీకు పోయినసారి ఏం చెప్పాను, ఇది బాను అని నీకు అనుకోకుండానే ఏ స్థాయిలో ప్రారంభించాలో నువ్వు అనుకుంటున్నావు నీ మనసులోనే, కానీ అది బయటకు వస్తుంది. కలడందురు ఈ అనడంలో ఏమవుతుందంటే కలడందురు ఆ స్థాయి కొంచెం షార్ప్ అయిందనమాట అక్కడ. అలాగా 4-5 చోట్ల దీనుల ఎడా కలడందురు పరమయోగి గణముల పాలన్. ఈ సంగతులన్నీ కొంచెం శుద్ధ సంప్రదాయంగా ఉంటాయి మహాదేవంది కాబట్టి. ఇది పాలన్ ఆయన చెవిలో ఊతే పుగళేంద్ర గారు అలాగే చెప్తారు. కలడందురన్ని దిశలను మనం ఊహించని నోట్ అది, మనం ఊహించని స్థాయి అది. అక్కడ కూడా కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని శృతిలో ఉండేట్టు చూడాలి. ఇదొకటి. తర్వాత రా దిగిరా దివి నుంచి, ఎందుకు దానికి యాక్సెంట్ అక్కడ లేదు. దివి నుంచి భువికి దిగిరా అంతే. దివి నుంచి భువికి దిగిరా అని పాడుతున్నా. దివి నుంచి ఆ నీ మీద ఆ ఒత్తు లేదనమాట. దివి నుంచి భువికి దిగిరా అంతే. ధన్యవాదం నాయన. శృతి తప్ప నేను మిగతా ఏ విషయాలు చెప్పను. దీంట్లో కొన్ని చోట్లలో అటు ఇటు అయింది, కానీ నువ్వు దీంట్లో ఉన్నటువంటి భావాన్ని పండించడానికి పడుతున్న తాపత్రయం మాత్రం అత్యద్భుతంగా కనిపించింది నాకు. శుభం భూయా. సార్, ఒక చిన్న ప్రశ్న మీకు. మీ
మీరు యువర్ వండర్ఫుల్ యాక్టర్ ఆల్సో. నాకు తెలుసు, మీరు కామెడీ చేయగలరు, చాలా సీరియస్నెస్ చేయగలరు, ఏ రసాన్నైనా పండించగలిగిన దిట్ట మీరు. మీలో ఉన్న కవి అంటే మీకు ఇష్టమా, మీలో ఉన్న నటుడు అంటే మీకు ఇష్టం? నాలో ఉన్న కళాకారుడు అంటే నాకు ఇష్టం. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఆయన కవి అంటేనే ఇష్టం. నాలో ఉన్న ఈ ప్రశ్నకు నాలో ఉన్న కళాకారుడు అంటే ఇష్టం అని చెప్పాడంటే ఆయన కవితా పాఠమే అది. ఓకే, మంచిది. మీతో కళ. తర్వాత సూత్రధారులు సినిమా. నాకు ఆ క్లైమాక్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు రాసిన అక్షరాలు విశ్వం గారు చదువుతుంటే నాకు మొన్న టెలికాస్ట్ అవుతున్నప్పుడు కూడా నేను రికార్డ్ చేస్తూ పాస్ చేసుకొని మీ నంబర్ కనుక్కొని వెతికి మీకు ఫోన్ చేశాను, పులకరించిపోయాను. మృగత్వాన్ని సాధుతత్వం మట్టు పెట్టగలిగితే, దానవత్వాన్ని మానవత్వం జయించగలిగితే, బోసి నవ్వులతో ముత్యాలు కురిపించవలసిన పసిపాపలు అమానుషంగా చంపబడే తల్లిదండ్రుల వారసులుగా విషాదంలో బ్రతకనక్కర్లేదు. 100 ఏళ్ళు నిండు ముత్తైదువులుగా ఉండవలసిన ఆడపడుచులు అక్రమంగా బలైపోయే భర్తల గుర్తుగా వైధవ్యంతో బ్రతకనక్కర్లేదు. బిడ్డల చేతుల్లో కన్నుమూయాలనుకున్న తల్లిదండ్రులు అర్ధాయుష్కులుగా హతమార్చబడే బిడ్డలను తలుచుకుంటూ గర్భశోకంతో బ్రతకనక్కర్లేదు. సర్వే జనా సుఖినో భవంతు అన్నది నిజం చేయాలంటే మానవత శృతి కావాలి, మమత పల్లవి కావాలి, శాంతి స్వరం కావాలి, సౌభ్రాతృత్వం భావం కావాలి. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దామా? అందరికీ నా నమస్కారములు. నా పేరు అనుకృప రాడు, నేను బళ్ళారి నుంచి వచ్చాను. తల్లి స్వాగతం నీకు మళ్ళీ. అనుకృప తను ఎంపిక చేసుకున్న పాట మా సోదరుడు డాక్టర్ KJ యేసుదాస్ గారు పాడిన పాట, సంగీతం KV మహదేవన్ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, శృతిలయరు సినిమా నుంచి. ఎంత అందమైన పాట తల్లి, తెల్లవారదేమో స్వామి, చాలా మంచి పాట. తెల్లవారదేమో స్వామి, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలో మంగకు, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలో మంగకు, తెల్లవారదేమో స్వామి. అలసిన దేవేరి అలమేలు మంగకు, తెల్లవారదేమో స్వామి. అలసిన దేవేరి అలమేలు మంగకు, తెల్లవారదేమో స్వామి.
సగమ తెలవారదేమో స్వామి పాని దప మగమ పసని దప మగమ పసని రి సగరి మగరి సారి ని స తెలవారదేమో స్వామి దేవేరి అలసిపోయింది. అలసిన దేవేరికి అన్న దగ్గరికే గుటకేసావు. అప్పటికే అలసిపోయింది. కానీ భగవంతుడు నీ స్వరాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తే ఇంకా ఇంకా బాగా పాడేటటువంటి ఆ స్వరాలు పలికేటటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని నీకు అందిస్తాడని ఆశిస్తున్నాను. బాగుంది, వెరీ గుడ్. ఇది ఇంచుమించుగా అన్నమయ్య గారి పోహళింపు ఉన్నటువంటి పాట. అందుకని ముందుగా సీతారాముడికి మన ఎన్నిసార్లు ఆశీపూర్వకమైన అభినందన తెలియజేసినా చాలు. ఎంత అద్భుతంగా రాశాడో పాట. నిజంగా ఎంత కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవేరి అన్నాడు. ఎంత బాగుందో. మంచి కల వస్తే కళ్ళు మూసుకొని నిద్ర వస్తేనే కల వస్తుంది. కలల అలజడికి నిద్ర మేల్కు వచ్చిందట అమ్మవారికి. ఎంత గొప్ప భావుకథ చూడండి. అమ్మా, వారన్నది ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది అదే. ಯುವರ್ ವಾಯ್ಸ್ ಈಸ್ ಬಿಕಮಿಂಗ್ ಡ್ರೈ ಸಮ್ಟೈಮ್ಸ್. ಅದು ಭಯದಿಂದಾನ ಇಲ್ಲ ಅಂದರೆ ನಿಮಗೆ ಶಕ್ತಿ ಇಲ್ಲವಾ? ಯಾಕೆ ಹಾಗೆ ಆಗ್ತಾಯಿದೆ? ತೆಲವಾರ್ ಏಮೋ ಸ್ವಾಮಿ. ಯಾಕೆ ಭಯ? ಎಲ್ಲರ ಭಯ ಇಲ್ಲ, ಅದು ಡಿಹೈಡ್ರೇಷನ್, ಕೋಲ್ಡ್ ಆಗುತ್ತೆ. ಶ್ರುತಿ ನನ್ನ అది అక్కడ సెకండ్ తెలవారదేమో స్వామి. అన్నయ్యకి ఎంత బాగా పలుకుతాయో సంగతులు దేశదాస్ గారికి. అందులో శుభ్రంగా సంప్రదాయ సంగతి నేర్చుకున్నవాడు కదా. స్వామి అది కష్టం ఇప్పుడు నీకు పలకడం, కానీ ప్రయత్నించు, ఇప్పటి నుంచే చెయ్యి. పాటకు లక్షణం అది కదా. ఎలా అంటున్నావు సంగతి చెప్పు. తెలవారదేమో స్వామి. ఇంకో సంగతి కూడా ఉంది కదా. స్వామి స్వామి. అది అంత ఇప్పుడు ఆర్కెస్ట్రా లేకపోతే నీ వాయిస్ ఎంత క్లీన్గా వినపడుతుందో, ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు కూడా అంత క్లీన్గా వినిపించాలి. అనుకృప, భగవంతుడి కృప యావాగులో నేను గిర్లి. శుభ. మూడవ చిరంజీవిని ఆహ్వానించండి మీ చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. నేను తిరుపతి నుంచి వచ్చాను. నీ పేరేంటి? మాన్య చంద్రన్. అదే నీ పేరు నేను పిలవలే, తర్వాత అభ్యర్థి అన్నాను అంతే. మాన్య చంద్రన్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరామూర్తి, సంగీతం కీరవాణి, గానం చిత్ర బృందం, సుందరకాండ సినిమా నుంచి నవ్వవే నవమల్లిక. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ 3 నాళ్ళే ఈ జీవయాత్రలో, ఒక పూటలోనే రాలు పువ్వులెన్నో, నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా, ఎదలోతుల్లో ఒక ముల్లున్న వికసించాలి ఇక రోజాల, కన్నీటి మీద నావ సాగనేలా, నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా.
నడక పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు మమతానురాగ స్వాగతాలు పాడా నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా ముల్లును పూగ బాధను నవ్వుగా మార్చుకున్న ఈ రోజాకి జన్మబంధము ప్రేమ గంధము పూటే చాలులే పంజరమై బ్రతుకు మిగులు పావురమే బయటికి గురు మైనా క్షణమైనా పలికిందే భాష ఉన్నా కలగన్నా విడిపోది ఆశ విధిరాత కందలేదు వింత పాట నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలి ఇక రోజాల కన్నీటి మీద నావసాగనేలా నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా ధన్యవాదాలు. తల్లి నవ్వవే నవమల్లిక బాగుంది, చక్కగా పాడావు. మామూలుగా ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఇంకాస్త ఇంప్రూవైజ్ చేసుకుంటే బాగుంటుందేమో అంటారు. ఇంప్రూవైజ్ అక్కర్లా, జాగ్రత్తగా ఇంకాస్త నువ్వే కాన్సంట్రేట్. ఎవరికి గురువులు ఉన్నా కూడా ఎవరికి వాళ్ళే గురువు. ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకున్నవాడు గురువు కంటే గొప్పగా చెప్పగలడు. కాబట్టి నీ తప్పు నువ్వు తెలుసుకుంటే ఇంకా మంచి గాయనిగా నీకంటే ఎంత ఎత్తుగా ఎదగలవని నా విశ్వాసం, నా ఆశీస్సులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా చిన్న చిన్న తప్పులే శృతిపరంగా, పెద్ద పెద్దవాళ్ళు మేమే చేస్తాం అక్కడ. మాకు తర్వాత కరెక్ట్ చేసుకోవడం చాలా అవకాశాలు ఉంటాయి. మీకు లీవ్గా ఒకసారి పాడతారు మీరు. అవన్నీ పక్కన పెడితే చందమామకి మాత్రం గుర్తుపెట్టుకో. చందమామకి అని పాడుతున్నాం. చందమామ అది దంచమే అను. ఒకసారి చందమామ అను. చందమామ అంతే. అది చాలాగా వినిపించింది నాకు. మిగతావి అక్కడక్కడ కొంచెం మంద్ర స్థాయిలోకి వస్తున్నప్పుడు కొంచెం శృతి అటు ఇటుగా ఉంది. బట్ చాలా తక్కువ చిన్న చిన్న తప్పులే అవి. నీది మంచి గాత్రం, ఆ షార్ప్నెస్ ఉంటే, ఆ పదునుదనం ఒకటి ఉండడం వల్ల అక్షరాలన్నీ సుస్పష్టంగా వినపడతాయన్నమాట. చాలా మంచి గాత్రం. ముఖ్యంగా ఇది ఎంత మంచి పాట అంటేనండి, తర్వాత చిత్రగారు పాడినటువంటి పాట ఒకటి చూడండి, మౌనంగానే ఉండమని. అలాంటి సందర్భాలకి ముందుగా ఒక పునాది వేసినటువంటి సందర్భం సినిమాలో. ఒక అమ్మాయికి ఒక కొత్త ప్రోత్సాహం అనే ఊపిరి పోస్తూ పాడేటటువంటి పాట ఇది. ఆ పాటని ఇది బహుశా ట్యూన్కే రాశాడు సుందరరామూర్తి అనిపిస్తుంది. దాంట్లో ఒక చిన్న పెయిన్ కూడా ఉంటుంది. నేను మాటిమాటికి అంటుంటాను మెలంకలీ అని. సాడ్నెస్ ఈజ్ డిఫరెంట్, మెలంకలీ ఈజ్ డిఫరెంట్. ఓ చిన్న బాధ. ఆ బాధ కనిపించాలంటే ఏ రాగాన్ని ఎంచుకోవాలి అని అతను మామూలుగా మాల్కోస్ రాగాన్ని, ఆయనకు చాలా ఇష్టపడే రాగం, అతనికి మాత్రమే కాదు, అతనికి రాఘవకి, మా రాఘవేంద్రరావుకి కూడా వీలైతే సినిమాలో అన్ని పాటలు హిందోళంలోనూ తీసుకోవాలంటారు. కానీ దీని హిందోళం అక్కయ్య అయినటువంటి చంద్రకోస్ అంటారు దీన్ని. మాల్కోస్కు అక్కయ్య ఒక చిన్న తేడా ఉంటుంది అంతే. ఆ పర్టికులర్ స్వరం పడడం వల్ల చంద్రకోస్ అవుతుంది. ఆ పర్టికులర్ స్వరం రావడం వల్ల ఏమవుతుందంటే ఆ చిన్న బాధ కూడా తెలుస్తుంది అన్నమాట. ఎంత అందంగా చేశాడో. మధ్యలో బ్యాక్గ్రౌండ్లో చోట దైవతాన్ని భలే గమ్మత్తుగా వాడారు ఆయన. తేరారేనా, ఇది పాట మాత్రమే కాదండి,
బ్యాక్గ్రౌండ్లో కూడా గుర్తుంచుకునేటటువంటి ఆ రోజుల్లో చేయబడినటువంటి పాట. అంత తీయగా ఉంటాయి బ్యాక్గ్రౌండ్లు అన్నీ కూడా. ఎంత బాగుంటుందో బ్యాక్గ్రౌండ్. అందులో పిల్లలందరూ కూడా కోరస్ సహకరించిన తీరు ఎంత బాగుందో, చక్కగా పాడారు పిల్లలందరూ కూడా. చక్కటి పాటని చక్కగా ప్రజెంట్ చేసినందుకు ధన్యవాదాలు తల్లి. చిరంజీవి. శ్రీమేధ విద్యా సంస్థల పాడతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దామా? దామ్మా. అందరికీ నమస్కారం. నా పేరు మక్కపాటి శ్రీవిద్య. నేను మెదక్ నుంచి వచ్చాను. స్వాగతం తల్లి నీకు. మళ్ళీ తను ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం KV మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. ప్రేమబంధం సినిమా నుంచి అంజలి దే గునుమ. అద్భుతమైన పాట. అంజలి దే గునుమా ప్రియతమా మంజుల బృందా నీ కుంజ నిరంజన. అంజలి దే గునుమా ప్రియతమా మంజుల బృందా నీ కుంజ నిరంజన. అంజలి దే గునుమా. గుజ్జు రూపమున కుమిలిన కుబ్జను బుజ్జగించి లాలించి సొగసిడి. గుజ్జు రూపమున కుమిలిన కుబ్జను బుజ్జగించి లాలించి సొగసిడి. ముజ్జగాలకే ముద్దబంతిగా ముజ్జగాలకే ముద్దబంతిగా మలచిన దేవా మహానుభావా. అంజలి దే గునుమా ప్రియతమా. నిండు కొలువులో పాండవ కాంతకు వలువలు చ్యుతరి వనిత మొరవిని. నిండు కొలువులో పాండవ కాంతకు వలువలు చ్యుతరి వనిత మొరవిని. మానముగాచి మానిని బ్రోచిన మానముగాచి మానిని బ్రోచిన మాధవదేవా మహానుభావా. అంజలి దే గునుమా. బృందావనిలో చందమామవై చెలువల కలువల చేసి రమించి. బృందావనిలో చందమామవై చెలువల కలువల చేసి రమించి. విషద పత్ర జల బిందువువై విషద పత్ర జల బిందువువైలా మసలిన దేవా మహానుభావా. అంజలి దే గునుమా. ధన్యవాదాలు. వేటూరి శ్రీనాథ కవి సార్వభౌములు, వేటూరి పోతనామాచ్యులు. ఆ మహానుభావుడి అవి కీర్తనలు అందామా, సినిమా పాటలు అన్నామా, పదాలు అందామా, తరంగాలు అందామా, అష్టపదులు అందామా, వీటన్నిటికి మించింది ఏదైనా కొత్త పాట కూడా ఏదో కొత్త కనిపెట్టాలి. భాష
అంత భాష నాకు రాదు కాబట్టి నా హృదయానికి నచ్చిన, మన హృదయాలకు నచ్చిన, మన హృదయాలు కలకాలం గుర్తుంచుకునేటటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం ఇచ్చిన మహానుభావుడికి ఈ వేదిక నుంచి అంజలిదే గొనుమా, అంజలిదే గొనుమా. థ్యాంక్ పాప, చక్కగా. జయమాలిని అంతవరకు సినిమాలో ఎలా చూపించారో తెలుసు. ఇంత అందమైన పాటకి, ఎందుకంటే ఆవిడ చాలా అద్భుతమైన భరతనాట్య నృత్య కళ, ఇద్దరు అక్కల చెల్లెళ్ళు కూడా అద్భుతమైన భరతనాట్య నృత్య కళాకారులు. అందుకనే డిస్కో డాన్స్ చేసినా కూడా అంత అందంగా ఉండేది వాళ్ళలో. గ్రేస్ ఉంటుందన్నమాట, నేర్చుకున్నారు కాబట్టి. విశ్వనాథ్ గారికే వస్తాయి ఇలాంటి వింత వింత ఐడియాలు. ఆ అమ్మాయి చేత, బాపు గారు హలం చేత ఎంతటి రసికుడో తెలిసిరా చేయించినట్టుగా విశ్వనాథ్ గారు అంజలిదే గొనుమా మన ప్రియతమా అన్న పాటకి ఆ అమ్మాయిని ఎంచుకోవడం ఎంత అద్భుతంగా నృత్యం చేసి ఉంటుందో సినిమాలో. గొప్ప సందర్భం. కళ్యాణిని యమన్ కళ్యాణి అని అనొచ్చు దీన్ని. ఎంత అందంగా చేశారు మహదేవన్ గారు. నమస్కారం ఆయనకు మరొకసారి. ఎన్ని పర్యాయాలు మనం పెట్టుకున్నా తెలియదు. ఆ మసలిన దేవ మహానుభావ అన్న చోట చేసిన ఈవెన్ స్వర ప్రస్తారం చాలా బాగుంటుంది. దాన్ని ఒక్కసారి బాగా అన్నావు కానీ మిగతా చోట్లంతా దాన్ని మిస్ అయ్యావు నువ్వు. విషజపత్ర జల బిందువులై ఇలా మసలిన దేవా మహా మసలిన దేవా. ఎలా పాడమాది? విషజపత్ర జల బిందువువై, విసజపత్ర జల బిందువువైల మసలిన దేవా మహానుభావా. మసలిన దేవా మహానుభావా. అది నీట్గా తెలియాలి. తర్వాత ఆ ఇలా బాగా వినిపించాలి. విషజపత్ర జల బిందువులై ఇలా మసలిన దేవా మహానుభావా అంజలిదే గొనుమా. ఒక సంగతి వస్తుంది, ఎలా అంటున్నావు? అంజలిదే గొనుమా. ఆల్మోస్ట్ దేర్. ఇంత పక్కాగా రాలే నువ్వు ఇంతకుముందు పాడినట్టు. అసలు ఈ పాట నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేసావా? అంజలి అంటే ఏంటి? అది నమస్కారాలు అర్పించడం. ఐ మీన్ అంజలి అంటే నమస్కారం అర్పించడం కాదు, అంజలి అంటే నమస్కారం అని, అంజలి చేయడం అనేది. మంజుల బృంద నికుంజ నిరంజన శబ్దం కోసం వాడిందే కాదు అది. ఏంటి తెలుసా? ఏదో తెలుసా చెప్పు. ఇది అంజనం అంటే కాటుక, అంటే నన్నది డార్క్నెస్ అది. సో నిరంజన అంటే ఆపోజిట్ అది. సో కృష్ణుడికి ఇంకొక పేరు నిరంజనుడు. ఆ బృందావనంలో ఉన్న పొదరిళ్లలో చీకటిని తొలగించేవాడని అర్థం. సహభాష్. సంగీత పరంగా చేసిన తప్పులన్నీ నేను మర్చిపోయాను. నువ్వు ఈ పాట గురించి అంత అందంగా అర్థం చెప్పాక నువ్వు మ్యూజికల్గా చేసిన మిస్టేక్లన్నీ నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరు బాల్యంలో ఉన్నప్పుడో లేకపోతే కౌమార దశలో అడుగుపెట్టినప్పుడో మీరు ఒక వాద్య బృందాన్ని కూడా ఒంగోలులో నిర్వహించారని విన్నాను, నిజమేనా అది? అవునండి. అంటే పరిణితి చెందలేదు. చెందితే మీకంటే పెద్దవాడిని ఏమన్నా భయంతో మీకు అవకాశం ఇద్దామని ఆగాను నేను. కానీ దురదృష్టం ఏంటంటే నేను ఇంకా పరిణతి చెందలే. తర్వాత హార్మోనియం వాయించేవాడిని, కానీ వాళ్ళకి ఇబ్బంది వస్తుందని ఆపేసేసాను. కాబట్టి మీ అందరి కోసంగా కొన్ని త్యాగాలు చేయక తప్పలేదు. నాకు మొట్టమొదట నేను రచయితను కాదు. చాలా పెద్ద అద్భుతమైన రహస్యం ఇది. నేను గుంటూరులో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు అక్కడ శారదానికేతనం అనే అద్భుతమైనటువంటి ఒక పాఠశాల ఉండేది. మహానుభావులు గాయకులు అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. మా మదరు కీర్తిశేషురాలు సత్యవతీదేవి గారు అక్కడ మ్యూజిక్ డిప్లొమా కోర్సు కోసం అక్కడికి వెళ్ళారు. నాకు ఊహ తెలిసి ఆంధ్ర యూనివర్సిటీలో మొత్తం 5 4 మ్యూజిక్ డిప్లొమాకి అటెండ్ అయ్యేవాళ్ళు. అందులో 2 పాస్ అయ్యేవాళ్ళు. అంత గట్టి పోటీ ఉండేది. పర్వతనేని వీరయ్య చౌదరి గారని అప్పుడు చాలా గొప్ప విద్వాంసుడు. నాకు తెలియదు, ఆయన పేరు విన్నాను, చూశాను నేను ఆయన. తర్వాత మహావాది వెంకటప్పయ్య గారు. మహావాది వెంకటప్పయ్య గారి కచేరీలు నేను విన్నాను. మా అమ్మగారితో అక్కడికి వెళ్ళటం వల్ల బున్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు, లక్ష్మీబాయమ్మ గారు, వీరందరినీ ఊహ తెలియని విషయంలో వాళ్ళు ఏమిటో తెలియని పరిస్థితుల్లో నేను పరిచయం ఉంది వారితోటి. తర్వాత తెలుసుకున్న తర్వాత చాలా కంగారు పడ్డా, ఇంత పెద్దవాళ్ళ వీళ్ళు అని. అప్పుడు గుంటూరులో
వినోద్ ఆర్కెస్ట్రా అని ఒక అద్భుతమైనటువంటి ఆర్కెస్ట్రా ఉండేది. నాకు తర్వాత చెన్నై వచ్చాక చక్రవర్తి గారు చెప్పింది ఏమిటంటే, వాడు కూడా పాడాడు ఆర్కెస్ట్రా. నాకు తర్వాత చెప్పారు ఆయన, చక్రవర్తి గారు తర్వాత చెప్పారు, ఈ ఇన్స్పిరేషన్స్ అన్నీ ఉండి మా అమ్మగారితోటి మా నాన్నగారు చూపించినటువంటి పౌరాణిక నాటకాలు, ఏకాదండ పంతులు హాళ్ళు, ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసేసి ఒంగోలు డిగ్రీకి చదువుకోవటానికి వచ్చాక హార్మోనియం నెమ్మదిగా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాను. మా మిత్రుడు అయినాబత్తిన సుబ్బారావు అని, వాడు నేను కలిసి ఫ్రెండ్స్ మ్యూజిక్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీ స్టార్ట్ చేశాను. చాలా గొప్ప ఆర్కెస్ట్రా ఉండేది మాకు. డోలకి ఒకవైపు మూత ఉండేది కాదు, ఆ మూత ఒక బ్లూ కర్టెన్ పెట్టేసి కవర్ చేసి అద్భుతంగా కవర్ చేసేవాళ్ళు. సింగిల్ రీడ్ హార్మోనియం, కొన్ని రీడ్స్ అసలు పలికేవే కాదు, పలకకుండా కూడా మేనేజ్ చేసేవాళ్ళు. అంత గొప్ప సంగీత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళం. మీరు మమ్మల్ని మెచ్చుకోవాలి. సుమారుగా 100 కార్యక్రమాలు అప్పుడు వాటితోటి ఇచ్చాం. కొంత గ్యాప్ తర్వాత మ్యూజిక్ పక్కన పెట్టేసేసి చాలా కష్ట పరిస్థితుల్లో రచయితను కావాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు నచ్చిన నాటకం ఎక్కడా కనపడలేదని, నాకు నచ్చే నాటకం నేనే రాసుకుందామని బలవంతంగా నాటకాలు రచయితగా ప్రారంభం చేశాను. కాలేజీలో నాటకాలు రాశాను. తర్వాత టి కృష్ణ, స్వర్గీయ టి కృష్ణ అందరికీ తెలుసు కాబట్టి, అతను నాకు జూనియర్ కృష్ణ కాలేజీలో. నేనంటే చాలా అభిమానంగా ఉండేవాడు. అతను నేను కాలేజీ నుంచి బయటకు వచ్చాక ఒక సమాజం స్థాపించి జగన్నాథ రథచక్రాలు అనేటటువంటి హేతువాదం, నాస్తికత్వం వాస్తికత్వం మీద ఒక నాటకం తయారు చేసి ఆంధ్రదేశంలో చాలా విపరీతంగా అది ప్రదర్శించాము. చాలా మంచి పేరు, నేను రచయితగా స్థిరపడటానికి, నాటక రచయితగా నేను స్థిరపడటానికి ఆ నాటకం చాలా దోహదం చేసింది. తర్వాతి చిరంజీవిని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు వై రేవతి శ్రీత. నేను ఒరిస్సాలో కటక్ నుంచి వచ్చాను. సంతోషం అమ్మా, స్వాగతం. రేవతి శ్రిత ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం కీరవాణి, గానం చిత్ర. ఆపద్బాంధవుడు సినిమా నుంచి చుక్కల్లారా చూపుల్లారా. అందమైన పాట, కష్టమైన పాట, క్లిష్టమైన పాట కూడా. బాగా పాడతాం అనుకుంటాను. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిని, మప్పుల్లారా మనసుల్లారా తప్పుకోండి దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, విన్నవించరా వెండి మింటికి. జో జో లాలి, జో జో లాలి. మలి సంజె వేళాయే చలిగాలి వేణువాయే, నీ దూరమ్మ ఇటు పోతివే. మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే, కునుకమ్మ ఇటు చేరవే. నిదురమ్మ ఇటు పోతివే, కునుకమ్మ ఇటు చేరవే. నిదురమ్మ ఇటు పోతివే, కునుకమ్మ ఇటు చేరవే. గోధూళి వేళాయే గోళ్ళన్నీ కనులాయే, గోధూళి వేళాయే గోళ్ళన్నీ కనులాయే. గువ్వల రెక్కల పైన రివ్వు రివ్వున రావే, జూల పాడవా వేల కళ్ళకి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి. జో జో లాలి, జో జో లాలి, జో జో లాలి, జో జో
విశ్వనాథ్ గారి కోసమే కొన్ని పాటలు పుడతాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చాలా అత్యద్భుతంగా రాశాడు. ఇదే కథ చాలా రాశాడు సీతారాముడు. చాలా చక్కగా పాడావని నా అభిప్రాయం. ఇక్కడ సంగీత మాస్టర్ గారు ఉన్నప్పుడు నేను అనుకున్నవే ఆయన చెప్తుంటారు కాబట్టి పెద్ద నేను మళ్ళీ రిపీట్ చేయను. థ్యాంక్ యూ సార్. ఎంత చమత్కారం చూసారు ఆయన. మా పెద్ద తప్పులేం లేవు, వాటిని గురించి పట్టించుకోండి, నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. నీ గొంతుకకి ఈ పాట చాలా సరిపోయింది. కారణం ఏంటంటే అందులో నిద్రపుచ్చేటప్పుడు నిద్ర లేవకుండా పాడాలి. ఆ చిన్న రాస్పీ సాఫ్ట్నెస్ నీ గొంతుకులో, ఆ హస్కీనెస్ కరెక్ట్గా ఉంది నువ్వు పాడుతుంటే పాటలు. మలిసంధ్య వేళాయే చలిగాలి వేణువాయే మొదటిసారి ఎలా అంటున్నావు చెప్పు. అది ఎక్కడ మిస్టేక్ అని నేను చెప్పేస్తాను, ఆ తర్వాత నువ్వు కరెక్ట్ చేసుకోవచ్చు. మలిసంధ్య వేళాయే చలిగాలి వేణువాయే. ఆ స్థాయి నీకు నెక్స్ట్ నోట్కి వెళ్ళే లోపల అది కరెక్ట్గా పడిపోవాలి. మలిసంధ్య వేళాయే చలిగాలి వేణువాయే వేణువాయే చలిగాలి వేణువాయే. అలాగే కనుపాప నిన్ను కోరి, అది అక్కడ కొంచెం ఎనర్జీ ఇచ్చేసామంటే అది సరిగ్గా శృతిలో. చిత్రగారు చాలా బాగా అనుభవించి పాడిన పాటల్లో ఇది కూడా ఒక అగ్రశ్రేణి పాట. ఎంత బాగా పాడారు ఆవిడ ఈ పాట. చాలా చాలా ఎంజాయ్ చేసి పాడారు ఈ పాటని ఆవిడ. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు తల్లి. శుభం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు కేఎస్ అభిరామ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వాగతం తండ్రి. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట రచన సీతారాం శాస్త్రి, సంగీతం కీరవాణి, గానం బాలు బృందం. క్షణక్షణం సినిమా నుంచి జామురాతిరి జాబిలమ్మ. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా వయారి వాలు కళ్ళలోనా వరాల వెండి పూలవాన స్వరాల ఊయలుగు వేళ జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా సరాగాలే శృతులుగా కుశలమ అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా కునుకురాక బుట్ట బొమ్మ గుబులు గుందని వనములేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా
ఉషా తీరం వెతుకుతూ నిదరతో నిషారాణి నడిచిపో చిటికలోన చిక్కబట్ట కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ వయారి వాలు కళ్ళలోన స్వరాల ఊయలుగు వేళ తననానా తన తననా తాని నానా ధన్యవాదాలు. చిన్నపిల్లవాడు పలకరిస్తే ఏ నాన్న అని అడిగితే ఇంట్లో పెద్దవాళ్ళు అన్నం తిన్నా తిన్నా నేను ఇప్పుడే తిన్నా భలే బాగుంది అమ్మ అనగానే ఇంట్లో పెద్దవాళ్ళు వాడేదో సంస్కృతంలో మాట్లాడినట్టుగాను విశ్వనాథ్ సత్యనారాయణ గారు మాట్లాడినట్టును వాడు ఉద్దు మాటలకి పరవశించి ఆహా మా పిల్లవాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూసారా పిన్ని చూసారా బాబాయ్ అని పక్కన వాళ్ళని అడుగుతారు. అట్లానే మీరు ఇంత చక్కగా మీకు పాట మీద ఉన్నటువంటి ఏకాగ్రత, ఆ ధ్యానం, ఆ పట్టుదల, ఆ కృషి అవి చాలు. ఎన్ని తప్పులున్నా మీరు వెళ్ళిపోవడానికి, ఆ తప్పులు ఒప్పులుగా మార్చుకోవడానికి ఇక్కడ సంగీత మాస్టరు, తెలుగు మాస్టరు ఉన్నారు, ఇద్దరు డబల్ యాక్షన్ చేసేటటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. కాబట్టి మీకు ఆయన మాటలే ఆశీస్సులు, మీ అభివృద్ధికి అక్షింతలు అనుకుందాం. థ్యాంక్ యూ సార్. ముందుగా పాట గురించి, ఈ పాట ఒక గమ్మత్తైన సందర్భం సినిమాలో. దానికి ఇంత ఎలక్ట్రానిక్ మాధ్యమం లేదు ఆ రోజుల్లో రికార్డ్ చేస్తున్నప్పుడు. ఎంత గమ్మత్తుగా ఒక అడవి, ఇది అమ్మాయి భయపడిపోయి ఎక్కడో పారిపోయి వచ్చారు, నిద్రపోవడం, ఆ అమ్మాయికి జోలపాట పాడడం అనే ఒక అద్భుతమైన సందర్భానికి పాట రాయడం అంత బాగా రాశాడు, కీరవాణి అంత బాగానూ చేశారు పాట. ముందు వాళ్ళిద్దరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇందులో కీబోర్డ్ వాయించిన మణిశర్మ, నాకు ఐ స్టిల్ రిమెంబర్ వెరీ 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 వెల్. వాడు చాలామంది దగ్గర పనిచేశాడు. ఈ కీరవాణి గారి దగ్గర కూడా చాలా రోజులు అతను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నాడు. నీ దగ్గరికి వస్తే నేను ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఎలాగయ్యా పిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా శృతిలో పాడతావు నువ్వు? ఈ పాటలో ప్రతిసారి ఎవరు పాడినా మేము పాడుతున్నప్పుడల్లా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది చరణం స్టార్టింగ్ నోట్. శృతి ఇవ్వండి. లా 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 లా. నువ్వు 100% పర్ఫెక్ట్, దాని అసలు క్వశ్చనే లేదు. మేము పాడుతున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా అయ్యే వరకు వెయిట్ చేస్తూ కుహు కుహు తరా రే 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 లా 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 లా. ఆ పర్టికులర్ గాంధారం కరెక్ట్గా పడడం చాలా కష్టం. అది నేను ఇలా వాచ్ చేస్తున్నాను. ఎవ్రీ టైమ్ యు ఆర్ సో పర్ఫెక్ట్ ఇన్ పిచ్చింగ్. థ్యాంక్ యూ. చాలా అది జన్మతా వచ్చే వరం అంతే. అది కాకుండా నేను డైనమిక్స్ ఏమేం చేశానో అవన్నీ కూడా నేను ఒకసారి పాడినట్టు ఒకసారి పాడిన, ఏదో మూడ్ వస్తే అలాగా జూలల ఇలా నేను ఎంత గ్లైడ్ ఇచ్చానో కరెక్ట్గా అది లెక్క పెట్టుకొని ఏదో టేప్తో కొలిచినట్టుగా ఎంత పర్ఫెక్ట్గా ఫాలో. అదే అన్నారు ఆయన, ధ్యానం. శృతి అంటేనే ధ్యానం, అంతకంటే ఏం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇంకా వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు తొందరగా వెళ్తే మంచిది, ఎందుకంటే మేము మా శృతుల గురించి కొంచెం ఆలోచించి కరెక్షన్లు చూసుకోవాలి. శుభం. తర్వాతి గాయనిమణిని ఆహ్వానిద్దాం. దమ్మా. అందరికీ నమస్కారం.
నా పేరు నర్సింగోలు భవ్యశ్రీ గీతిక. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి, గానం సుజాత కీరవాణి, పరదేశి సినిమా నుంచి జగతి సిగలో జాబిలమ్మకు. అద్భుతమైన పాట. శుభం. ఇండియా, బ్యూటిఫుల్ ఇండియా. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలెరిగిన మాతృభూమికి మంగళం. మాతరం మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి. కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. గంగ యమునలు సంగమించిన గానము. కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యము. అజంతాల ఖజురహోల సంపదలతో సంపులొలికి భారతీయ మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం వందనం. సరి సరి పగా సరి నీ పగా. తాజు మహలే ప్రణయ జీవుల పావురం. కృష్ణవేణి శిల్పరమణి నర్తనం. వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీయ మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలెరిగిన మాతృభూమికి మంగళం. మాతరం వందే మాతరం.
వందే మాతరం. వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ హో. ఇంతకంటే దేశభక్తి దేశానికి ఏం కావాలి? చక్కటి పాటించావు తల్లి, చాలా చక్కటి పాటించావు. థ్యాంక్ యూ. నా దృష్టిలో మిగతా వాళ్ళు అతిశయోక్తి అనుకున్నా సరే బంకించంద్ర రాసిన వందే మాత్రానికి ఇది ఏమాత్రం తీసిపోని పాట, ఏ విధంగానూ తీసిపోని పాట. ఆయన సంస్కృత పదభూయిష్టంగా రాస్తే ఎంత జగతి సిగలో జాబిలమ్మ, ప్రపంచాన్నిట్లో కూడా అసలు చందమామ లాంటిది బనేశాడు ఒక్క మాటతో. చాలా అసలు భారతదేశాన్ని ఎలా పొగిడాడు. అందులో మమతలెరిగిన మాతృభూమి, తల్లిగా పూజిస్తాం మనం. పురాణం తీసుకున్న సీత పుట్టింది ఆ రత్నగర్భలో నుంచి అని మనం భూమిని తల్లిగా భావిస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మగువ శిరస్సున మణులు పొదిగేను హిమగిరి, ఈ తల్లి నెత్తిన అది ముత్యాల పేటలాగానే ఉంటుంది, లేకపోతే వజ్రాలు మెరుస్తున్నట్టు ఉంటుంది ఆ మంచుకొండలు. మగువ శిరస్సున మణులు పొదిగిన హిమగిరి, కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. పాదాలు తీసుకొస్తే అక్కడ దక్షిణాన కన్యాకుమారి దగ్గర సముద్రాలు, 3 సముద్రాలు ఏకమవుతున్న చోట ఆవిడ పాదాలు కడుగుతుంటాయని నైసర్గిక స్వరూపాన్ని ఇంత అందంగా ఎవరు చెప్పగలిగారు? ఆయనే చెప్పగలిగాడు. చాలా గొప్ప పాట ఇచ్చావమ్మా. ఇట్స్ అ నీట్ ప్రజెంటేషన్. ఐ డోంట్ సీ, నేను ఏదో పెద్ద నీకు సలహాలు కానీ సంప్రదింపులు చేసి నీకు ఏదైనా కరెక్షన్లు చెప్పేంత ఏ ఇబ్బంది నాకు కనిపించలేదు నువ్వు పాడినప్పుడు. ఇట్స్ అ నీట్ ప్రజెంటేషన్, వెరీ నీట్ ప్రజెంటేషన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై నంద్యాల నందిపేపులు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, 8వ అభ్యర్థి. అందరికీ నమస్కారం. నా పేరు సుప్రియ, నేను విజయవాడ నుంచి వస్తున్నాను. సుప్రియ, స్వాగతం తల్లి నీకు. తను ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, చక్రవాకం సినిమా నుంచి వీణలోన తీగలోన అన్న పాట. పదని పద పని దప మగరి సని రీ సా. వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదము, అది ఎలాగైనది రాగము. వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదము,
చేసుకున్నది అది జన్మ సంగీతమైనది గత జన్మ శృతి చేసుకున్నది అది జన్మ సంగీతమైనది సరిగమ పద ని సా ని ద ప మ గ రి సా రాగాల ఆరోహణవరోహణైనది అనురాగ హృదయాల అన్వేషణైనది వీణలోనా తీగలోనా గుండెలోనా గొంతులోనా ఎక్కడున్నది ఆవేదన అది ఎలాగౌనో సాధన గుండెలోనా గొంతులోనా ఎక్కడున్నది ఆవేదన అది ఎలాగౌనో సాధన గీతమునకు బలమే వేదన రాగమునకు మెరుగే సాధన గుండె గొంతు కలేకమైనవి నిండు రాగాలాపన వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదము అది ఎలాగైనది రాగము వీణలోనా తీగలోనా ధన్యవాదాలు సరే, అక్కడ కొన్ని ఏవో మిస్ అయినట్టుగా అనుమానంగా ఉంది. నీ పాటకి కొద్దిగా తాళం ఎక్కడో కొద్దిగా దెబ్బతిన్నట్టుగా నాకు డౌట్, అందుకు దెబ్బతే ఏమీ లేదు. ఇక ఆచార్య ఆత్రేయ గారు, ఆయన బద్ధక కవి. బద్ధకం ఉంటేనే అంత అద్భుతంగా రాశాడు. బద్ధకం లేకపోతే ఇంకా అసలు రాసేవాడే కాదేమో. బద్ధకమే ఆయనకు బలం. అటువంటి మహానుభావుడి మళ్ళీ ఈ కార్యక్రమం ద్వారా, ఈ చక్రవాకం పాట ద్వారా పరిచయం చేసావు తల్లి. కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇలాంటి సందర్భం ఇస్తే ఇంకా ఆత్రేయ విశృంఖలత్వం ఏంటో తెలిసిపోతుంది మనకు. ఎన్నాళ్ళకి రాసిచ్చాడో పాట, ఎంత ఆరడి పెట్టాడో నిర్మాతని, వాళ్ళని మిగతా వాళ్ళని. కానీ ఆయనకు నచ్చిందంటే ఇంకా గుండెను పిండి ఆ రసంలో పాళీ నద్ది రాస్తాడు పాట. అంత గొప్పగా రాశాడు ఇది. గీతమునకు బలమే వేదన, రాగమునకు మెరుగే సాధన, గుండె గొంతుక లేకమైనవి, నిండు రాగాలాపన. గుండె గొంతుక ఏకం అవడం అంటే భావం శబ్దం రెండు కలిస్తే నిజమైన రాగాలాపన అప్పుడే వస్తుందని. నీకు నేనేం చెప్పాలనుకున్నా ఆయన అదే రాశాడు. గీతమునకు బలమే వేదన, ఆ బాధ అన్నటువంటిది కనుక పలికించగలిగితే నిజంగా గీతం అద్భుతంగా వస్తుంది. రాగమునకు మెరుగే సాధన, సాధనమున వలన పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమో ఎప్పుడో అన్నారు. మెరుగు చేసుకోవడం కోసం పాడడమే, ప్రాక్టీస్ చేయడమే, అంతకంటే వేరే ఏమీ లేదు. ఇది చక్కగా ఏ రాగంలో చేశాడు పాట తెలుసు కదా నీకు? ఏంటి? చక్రవాకం. ఓకే, ఆ గత జన్మ శృతి చేసుకున్నది వింటున్నప్పుడు మాత్రం చక్రవాకం కాదేమో అని భయపెట్టేంత దగ్గరగా చేశారు ఆయన. కానీ చక్రవాకమే. గత జన్మ శృతి చేసుకున్నది. శృతి వాడిని అమ్మాయి పాడింది. గత జన్మ శృతి చేసుకున్నది. మనకు అనిపించదు అది ఎందుకు వేరే 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 రాగంలోకి వెళ్తాడా అయినా అని అనిపిస్తుంది. తరే దే దే తరందా. కానీ ఎక్కడ అన్యస్వరం లేదు ఇందులో. ఏది అన్యస్వరం? దర దరతా. నెక్స్ట్ వెంటనే ఆ రాగఛాయ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ప్రతి సంగతి ఎక్కువగా అనుకుని ఎక్కువగా వేస్తున్నాం సంగతులు, క్లారిటీ. ఇప్పుడు గత జన్మ పాడు మళ్ళీ. గత జన్మ శృతి. అది గత జన్మ ఎందుకు అంతుందా ఒరిజినల్లో? గత జన్మ శృతి చేసుకున్నది. అలాగే ఫస్ట్
ఫస్ట్ స్వరం పాడు, వెరీ ఓపెనింగ్, ఒక ఆలాపన అయిన తర్వాత. అది ఏంటది, అది ఏమిటి ఆ ట్రావెల్? ఆ రాగం కరెక్ట్గా ఆ ఛాయలోనే వెళ్ళాలి, అటు ఇటు వెళ్ళకూడదు, ఇది అనకూడదు. ఓకే, ఆ తర్వాత స్వరం పాడు. సరిగా మరి మాగరీసా దని సరి నీరిసా నీతాపా మపదని పద పని దపమగరీసా అని ఉంటారు. బాగా గమనించు నువ్వు, ఎందుకంటే అది సుశీల గారు పాడినా సరే, అది పుహళేంద్ర గారు పాడిన పద్ధతి, అది ఆ డైనమిక్స్ మాత్రం అది అలా పాడితేనే బాగుంటుంది. అది అంతకంటే లేదు. అలాంటివి 2-3 చోట్ల సంగతులన్నీ కూడా ఉన్నదానికంటే ఎక్కువ అంటున్నాం అన్నమాట. అంతే. సూపర్. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్కు, ప్రెసెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. 7వ ప్రిలిమ్స్ అయ్యాయి. ఈ 8వ అయిన తర్వాతనే ఈ 2 భాగాల్లో ఉన్నటువంటి చిన్నారుల్లో ఎవరు ఇద్దరు తక్కువగా మార్కులు వస్తే వాళ్ళని పంపించడం జరుగుతుంది. ముందుగా ఈ వారం మనం అడిగిందే తడవుగా ముఖ్య అతిథిగా వచ్చి వారి గుండెను మన ముందు పరిచినటువంటి హరనాథరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు ఎప్పుడు పరీక్ష, ఇప్పుడు నాకు టెస్ట్ వాళ్ళు కాదు, పిల్లలకి ప్రతిసారి నాకు పరీక్ష పెడుతున్నటువంటి, ఇంత అందంగా పాడుతున్నా, ఇంత అద్భుతంగా పాడుతున్న ఈ చిన్నారులందరికీ కూడా మన అభినందన తెలియజేస్తాం. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ టు యు ఆల్. నేను పాటలు వింటూ 4, 5, 6 దగ్గరికి వచ్చేసరికి డెఫినెట్గా ఈ అమ్మాయో లేకపోతే ఈ అబ్బాయో ఇవాళ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన అనుకుంటూ వచ్చేటప్పటికి తర్వాత చాలా మీమాంస వస్తుందన్నమాట. ఇద్దరికి ఇద్దామా, ఇంత బాగా పాడారే, ఈ పాట సెలక్షన్ బాగుంది, ఇలా పాడారే అని. సరే, అల్టిమేట్లీ ఏదైనా ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు పురస్కారం గోదావరి HDPE పైప్స్ వారిచ్చే 10,000 రూపాయలు. చిరంజీవి అభిరామ్. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కిడ్స్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. క్యాష్ ప్రైజ్ స్పాన్సర్డ్ బై గోదావరి HDPE పైప్స్. కాస్ట్యూమ్స్ స్పాన్సర్డ్ బై RKS గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట్, కూకట్పల్లి. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి.